అవసరం అందిద్దరు కానీ 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పింది. అది ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకుంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని నోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకూడని చెప్పింది. ఆమేన్. గడిచిన ఆదివారం కూడా మత్తయి 16 నుంచి కంటిన్యూషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ రూపాంతరము యొక్క సంగతులను కొన్ని మనము ధ్యానం చేద్దాం. ఏంటంట, యేసు వారిని ముగ్గురినే, ఆ 12 మందిలో కూడా ప్రభువు వీరైతే ఈ విషయాలు గ్రహించుకోగలరు అని చెప్పని ఎదిగిన వారుగా అనిపించి ముగ్గురిని తీసుకుని కొండపైకి, ఎత్తైన కొండపైకి వెళ్ళారు. ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు ఆ కొండపైన ఆయన రూపాంతరం చెందారు. రూపాంతరం చెందడం అంటే అమ్మా మీ అభిప్రాయాలన్నీ చెప్పండి. రూపాంతరం అంటే దశ నుంచి దశకు మారడం. అమ్మా కనపడకుండా అవడం. అత్యంత జ్ఞానులంగా కనపడే అజ్ఞానులమైన భక్తులం, అత్యంత అనుభవం కలిగి ఎటువంటి అనుభవ జ్ఞానం లేని భక్తులం. అంతేనా? రూపాంతరం అంటే ఏంటి? అడ్జస్ట్ అవ్వండి, మా వాడు గోడకు అనుకుంటాడు, మనిషికి లేకపోతాడు. రూపాంతరం అంటే ఏంటమ్మా? అసలు అందులో ఉన్న ఓడేది కదా, రూపం అంతరం, రూపము మార్చబడడం. అంతేనా? మీ స్కూల్ ఏం చెప్పారు? నీకు అనిపించింది చెప్పాలి కానీ నేనేమన్నా అంటానా? చూడండి, మానవ రూపము కలిగి ఉన్న స్థితిలో నుంచి పరలోకములో దైవిక రూపములో ఆయన ఎలా కనబడతాడో, అక్కడ వాస్తవంగా ఎలా ఉంటాడో, ఈ రూపములో నుంచి ఆ రూపంలోనికి కొద్ది సమయం మార్పు చెంది దానిని వారికి ప్రత్యక్షపరిచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడో అలాంటి స్థితిని మనం మానవ నేత్రాలతో చూడగలమా? చూడలేం. దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేక, ఆయన వెలుగును చూడలేక తమ ముఖములో కప్పుకుని రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడబడుచుంటే ఆ స్థుతులపైన ఆశ్రుడుగా ఉన్న దేవుడు కదా ఆయన ఇప్పుడు భూలోకానికి వచ్చినప్పుడు అదే మహిమతో వస్తే తట్టుకుంటామా? తట్టుకోలేమే, చూడలేమే. ఈ సూర్యుడినే చూడలేకపోతున్నాం, నిధి సూర్యుడిని చూడగలుగుతామా? లేం. కాబట్టి ఆయన రక్త మాంసముల్లో పాలివాడైనట్లుగా రక్త మాంసాలను ధరించుకుని రక్త మాంసంలో వచ్చాడు, ధరించుకున్నాడు, వచ్చాడు తప్ప వాస్తవంగా ఏమై ఉన్నాడో అందులో కొద్ది మహిమను కొండపైన చూపించాడు. మొత్తం కూడా కాదు, చూడలేరు, మొత్తం కూడా వీళ్ళు చూడలేరు. కొద్ది రూపమును, కొద్ది పోలికను ఆ కొండపైన చూపించిన వాడిగా ఉన్నాడు. సో ఇంకొంచెం లోతుకి వెళ్తాను. దానికంటే ముందు ఇక్కడ జరిగింది ఏంటంటే, వారితో పాటు 300 సంవత్సరాలు ఉన్న ఆ ప్రభుని, తమ వలే రక్తమాంస దేహాలలో ఉన్న ప్రభుని ఒక్కసారిగా మన మహిమలో చూసినప్పుడు సమరమాచార్యాలతో మునిగిపోవడమే కాకపోతే పాత నిబంధన భక్తులైన మోషే, ఏలియా అక్కడికి వచ్చారంట. ఈ చిత్రం చెప్పనా? మోషే ఫోటో చూస్తే నువ్వు గుర్తుపడతావు కదా. ఎలా గుర్తుపడతావు? ఈయన మోషే ఒకటి, ఇంకా కర్రతో పాటు సముద్రం దగ్గర నుంచి ఉంటే మోషే, ఇంకా ఏంటి ఏం లేదా? పలకలు పట్టుకుంటే మోషే. పర్ఫెక్టా? బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ రంగు వేసిండ్రు, గొంగలుగా పూల గొంగలు ఉంటుందా?
మోషే గడ్డం పెంచుకుని నొక్కులు జుట్టు ఉంటుంది. ఇవన్నీ మనం ఫోటోలో చూసే చూడలేదా? ఉంటాయి కదా. మరి వాళ్ళు చూడండి, అక్కడ నాకు ఆశ్చర్యం వేసే విషయం, మహిమా స్వరూపి యొక్క యేసేను చూడడమే కాక అక్కడ మోషే ఏలియా వస్తే ఈయన మోషే అని ఆయన ఏలియా అని వీళ్ళు చెప్పేస్తున్నారు. తమ చరిత్ర మీద, తమ పుస్తకాల మీద వారికి ఉన్న పట్టు చూడండి. వారు చదువుకున్న దాంట్లో నుంచి వ్యక్తులు వారి కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే వాళ్ళు పట్టేశారు. నేను నీ ముందుకు ఇర్మియాని తీసుకొచ్చి నుంచోబడతా, చెప్పగలవా ఎవరో ఇర్మియా? మామూలుగా తెచ్చిపెడతా, ఏడిచేవాడేంటి? మామూలుగా తెచ్చిపెడతా, గమనించగలవా ఏమన్నా? ఏజ్కేల్ని తెచ్చిపెడతా, ఆమోస్ని తెచ్చిపెడతా, యోనాన్ని తెచ్చిపెడతా. వాళ్ళు ఎలా కనిపెట్టగలిగారండి అసలు? ఒకళ్ళేమో మోషే అంట, ఒకళ్ళేమో ఏలియా అంట. వాళ్ళు ప్రభువుతో ఆయన మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు లైవ్లో. ఈ ముగ్గురు లైవ్లో అక్కడే ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాలని, గ్రహించాలని, ప్రకటించాలని ప్రభువు వారికి అక్కడ దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈలోపు మన పేదరు గారు అన్నిటికీ తొందరపడతాడు కదా. 16 రాజ్యంలో పొగిడించుకున్నాడు, తిట్టించుకున్నాడు, అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దుందుడుకుతో వచ్చి అంటాడు, అయ్యా ఈ భలే ప్లేస్లో కూర్చోబెట్టావు, భలే అనుభవాన్ని తీసుకొచ్చావు, నిన్ను ఇలా చూస్తుంటేనే బాగుంది, ఓ పని చేద్దాం, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవడం, నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, మనం అందరం ఇక్కడే ఉందాం, చాలా బాగుంది అని అన్నాడు. ఇందులో లోపముగా ఉన్న మాట ఏంటో మీరు చెప్పండి గట్టిగా. ఒకటి, ఇంకా ఆశ, పర్ణశాలలో, ఇంకెవరన్నా? ఇందులో ఒక లోపం ఉంది ఇందులో మాటలో. ఏంటది? చెప్పారుగా. ఇంకా మీరెవరన్నా? ఇందులో ఒక లోపం ఉంది మాటలో, స్వార్థం ఉంది. ఇంకా 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 ఏం లేదా? అక్కడ జరిగిన సంఘటన అంతా చూస్తే నీకు అనిపించింది. వెంటనే మేఘంలో తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడాడు అంటే అక్కడ లోపం ఏంటి? అలా పోసినా చెప్పలేవా? పేతురు మోషేతో ఏలియాతో సమంగా యేసే నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు తండ్రి వచ్చి అక్కడ మాట్లాడాడు? రే నా కుమారుడు మాట అనండి మీరు. ఎందుకు ఆ మాట చెప్పాడు? పేతురు అక్కడ మోషేతో ఏలియాతో సమానంగా యేసే ఎంచాడు తప్ప ఈయన వారికి ప్రభు అనే మాట ఎంచలా. మీకు అర్థమైందండి? హలో, ఈరోజు చాలామంది యేసయ్య యొక్క దైవత్వం విషయంలో, సంపూర్ణత విషయంలో, అధికారం విషయంలో చాలా పొరపడుతున్నారు. అన్యుల సంగతి పక్కన పెట్టేద్దాం. వాళ్ళు అంటారు అందరిలో మాకు ఒకడు. కొందరు ఇళ్ళకి వెళ్ళాం అనుకో, కొందరు హోటల్కి వెళ్ళాం అనుకో, అటు పక్కన ముస్లింకి సంబంధించిన ఫోటో ఉంటుంది, ఇటు పక్కన హైందవానికి సంబంధించిన ఫోటో ఉంటుంది, థర్డ్ ప్లేస్లో యేసయ్యకి సంబంధించిన ఫోటో ఉంటుంది. అసలు యేసయ్య మనం ఫోటోలో బంధించగలమా? ఫోటోల్లో కానీ, మూలల్లో కానీ, మాలల్లో కానీ, విగ్రహంలోనే కానీ ఎందులోనైనా బంధించి కూర్చోబెట్టి హారతలేసి పూలేసి పూజలు చేసి ఈ దరిద్రం అంతా మనకుందా? మహిమా స్వరూపుడైన దేవుణ్ణి మట్టి బొమ్మలు ఎట్ట నిలుపుతావు? ఎలా మలచగలుగుతావు? అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన రూపంలోకి ఎట్లా మారుస్తావు? మార్చడానికి అవకాశం ఉందా? మీ ఎవరిలో వేసే ఫోటోలు లేవా? వేసే బొమ్మలు లేవా? ఏమండి? వాల్పేపర్లో కానీ, డీపీల్లోనే కానీ, కీచైన్లోనే కానీ, బుక్స్లోనే కానీ. ఏంటి? వచ్చాననుకో, మీ ఇంటికి ఎప్పుడన్నా చూసాననుకో, అమ్మా అదే ఏసేన్ బొమ్మలో గట్ట మారుతావు నువ్వు. అదే అజ్ఞానం. మొన్న ఎక్కడికో ఏదో ఊరెళ్ళా, పల్లెటూరు. ఏమండి అక్కడ చక్కగా ఇంత స్టేజ్ టైప్ కట్టారు, పైకి ఎక్కి మెట్లు పెట్టారు, పైన స్లాబ్ వేశారు, మధ్యలో చక్కగా అద్దాలతో ఒక
ఆ గాజు అద్దాలతో ఒక గదిలా కట్టారు, డోర్ పెట్టారు, లోపల మరియమ్మని ఎట్టారు, మాలలు వేశారు, పూలు వేశారు. ఆ దిమ్మ తిరిగిపోయిందండి. అన్యులు కూడా అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా కట్టరేమో, అంత స్టైల్గా అంత కట్టారంటే అవసరం కట్టారు. మరియమ్మ ఎవరు ఈ రోజుతో క్లారిటీ లేదు. యేసయ్య ఎవరు ఈ రోజుతో క్లారిటీ లేదు. ఆయన్ని మనం ఆరాధించాల్సిన క్రమం ఏంటి, ఆరాధించాల్సిన విధం ఏంటి, ఆయన నేర్పించిన మార్గం ఏంటి, నువ్వు చేసేసే భక్తి ఏంటి? ఏమండి పేర్లు చెప్పను. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు హైందవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోనికి మారిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ దేవుడు మూల ఆ బొమ్మలు చేసి ఈ బొమ్మ పెట్టారు. ఈ బొమ్మకి ఒక పూలమాల వేశారు, ఈ బొమ్మకి ఒక అగరత్తులు పెట్టారు. వాళ్ళు బయటికి వెళ్ళే ముందు ఆ మూలకి వెళ్ళి అనుకుంటున్నారు, మొత్తం చూశారు. ఏమండి ఒకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్తే షోకేస్లో అక్కడ ఒక బొమ్మ మరియమ్మ గారు వేసిన సంకలు ఎత్తుకుంది, ఇక్కడ ఒక బొమ్మ, అక్కడ ఒక బొమ్మ ఉన్నాయి అన్నమాట. ఏం చేయాలి ఫస్ట్ వీళ్ళని? నువ్వు యేసయ్యని నమ్ముతున్నావా, మరియమ్మని నమ్ముతున్నావా? ఆ యేసయ్యని మరియమ్మని బొమ్మల్లో ఎదుగుతున్నావా? బొమ్మల్లోంచి మాట్లాడుతున్నారా? అలాగే నేర్చుకున్నావా? ఎవడన్నా నేర్పించాడు, అక్కడ కాపీ కొట్టావా? ఏం భక్తి అండి? ఈ రోజున హైందవుల దగ్గరికి వెళ్ళి బైబిల్ చెప్తుంది దేవుడు అక్షయుడు, ఆయన క్షయుడుగా క్షయమైన బొమ్మల్లో రూపాల్లో ఎంచకూడదని చెప్తే, మీరు యేసయ్య బొమ్మలు పెట్టట్లేదా, మీరు యేసయ్య కొలవట్లేదా, మీరు యేసయ్యకి పూజ చేయట్లేదా, బొమ్మల్లో మీరు చేయగలేంది మేం చేస్తే తప్ప, మీకు ఒకటి బుద్ధి లేదు, మీది మీరు చూసుకోండి. ఎన్ని మాటలు అంటున్నారు, ఇంక నేను మాట్లాడలేను. ఎందుకు అనిపిస్తున్నావు దేవుడిని ఎట్లాగా? ఎందుకు అనిపిస్తున్నావు నువ్వు క్రైస్తవ్యాన్ని ఎట్లాగా? అంటే పేతురికి స్పష్టత లేదు, ప్రభువు గురించి ఒక స్పష్టత లేదు. ఏమంటాడు? మోషే కడతా, ఏలియా కడతా, నీ కూడా కడతా. ఇప్పుడు మోషేతో ఏలియాతో ప్రభు సమానమా? మాట్లాడరే. కానప్పుడు నువ్వు మనం వెంబడించిన హైందవ విశ్వాసం క్రైస్తవ విశ్వాసం ఒకటేనా? వారికి ఎట్లాగైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళావో, యాత్రలకు వెళ్ళావో, పూజలు చేసావో, ప్రత్యేకంగా ఉన్నావో, క్రైస్తవ్యంలో కూడా అన్నీ ఉన్నాయా? మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? లేవా? నువ్వు ఎవరో గొండలు వెళ్ళలేదా? వెళ్ళలేదు అని వాళ్ళు చేతులు చూపించండి. గొండలు వెళ్ళలేదు. తమ్మి దగ్గరికి వెళ్ళావా? తమ్మి దగ్గర కూడా వెళ్ళలేదు. వెళ్ళలేదా? వెళ్ళనోళ్ళు చూపించమన్నా, వెళ్ళినోళ్ళు కాదు, ఎల్లని వాళ్లే చూపించమన్నా, ఎల్లని వాళ్లే చూపించమన్నా. రక్షణ పొందుకున్నాకెళ్ళారా? రక్షణ పొందుకున్నాకెళ్ళారా? పొందుకున్నా కూడా వెళ్ళారు. తిరణాలకు వెళ్ళారా? మట్టి తెచ్చారా? కొవ్వొత్తులు వెలిగించారా? నాణాలు వేసారా? కొబ్బరికాయలు కొట్టారా? పోలా మీలో సైతాన్. ఇంకా ఏం చూసావు? ఏం చెప్తావు పాఠం ఇప్పుడు అందులోంచి? నాకు ఏం నేర్చుకున్నావు వెళ్ళి చూసి? అదొకటి ఉండాలిగా. వారానికి 2 సార్లు విజయవాడ వెళ్ళేది, ఆ గుణదలు అట్ట ఉంటుందో నాకు తెలియదు. ఏమండి మనకుంటాయా పుణ్యక్షేత్రాలు ఏమన్నా? మనకుంటాయా ఈ భక్తులు ఏమన్నా? ఏం భక్తి చేస్తున్నావు? ఇంకా మనకి చాలా చాలా చెప్తున్నారు. వేళాంగిణి మాత అంట, ఆవిడెవరు అమ్మా? ఈవిడే. ఏం చేశారు? అది మరియమ్మనే కొలవద్దురా అంటే మరియమ్మకి 4 పేర్లు పెడుతున్నారు. అసలు యేసయ్య గుడి ఉంటుందా? యేసయ్య గుడి ఉంటుందా? హస్తకృత్యములు ఆయన నివసిస్తాడా? చేతి పనులు ఆయన నివసిస్తాడా? కొత్త నిబంధన కాలం ప్రకారం చేతి పనులు ఆయన ఉంటాడా? మాట్లాడరే. మందిరంలో ప్రభు ఉంటాడా? మందిరంలో ఏముండడో, గోడలో ఫ్యాన్లో ఉంటాయి. ఆయన నీలోనే ఉంటాను అన్నాడు. నువ్వు మందిరంలో ఎదుక్కుంటే అట్లాగా? మనం ఒక చోట కూడుకుంటాక స్థలం కావాలి. ఇది అన్యుల విశ్వాసం ఏంటంటే, ఆ స్థలములో ఆ విగ్రహానికి వారు అర్పించే ధూపదీప నైవేద్యాలను బట్టి అక్కడ వారికి ఏదో దర్శనం కలిగిద్దని, అక్కడ వారికి ఏదో ప్రత్యక్షత కలిగిద్దని, అక్కడికి వెళ్తే మేలు జరిగిద్దని ఉంది. నీ ప్రభువు కోసం ఒక చోటకి వెళ్తేనే ఉంటాడా? ఆయన సర్వాంతర్యామి కాడా? ఆయన ఆరాధించాల్సిన మార్గం ఆత్మతో సత్యంతో కాదా? ఏం తెలుసుకుంటున్నారు ప్రభువు గురించి?
నలుగురిలో నవ్వులు పాలు చేస్తా కాకపోతే ప్రభుని సంఘాన్ని దేవుని నామాన్ని తక్కువ మాటలు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడటానికి నువ్వేం బైబిల్ తెలియని వాడివి, సంఘటనలు తెలియని వాడివి కాదు కదా. అందుకే అన్నా, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నట్టుగా కనిపించే అత్యంత జ్ఞానులమైన భక్తులు మనం. నీ సీనియారిటీని బట్టి, నీ మేకవర్ని బట్టి, నీ ఫేస్లో ఉన్న దేనత్వాన్ని బట్టి చూస్తే అమ్మో వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు సబ్జెక్ట్ ఉన్నోళ్ళు అన్నట్టుగా ఉంటుంది. తీరా డెప్త్కి వెళ్తే ఏమి శూన్యం. పేతురు కంటే తెలియదు, ఆగేశాడు. నువ్వు ఎలాగున్నావు ఈ భక్తి ఎందు, నువ్వు ఎలాగున్నావు ఈ విశ్వాసం ఎందు. ఏమండి, తలకాడ బైబిల్ పెట్టుకుంటే దెయ్యాలు రాకుండా ఉంటాయా? ఉంటాయి, వస్తాయి. తల మీద బైబిల్ పెట్టినంత మాత్రాన దెయ్యం పారిపోద్దా? శక్తి బైబిల్లో ఉండాలా, నీలో ఉండాలా? బైబిల్లో ఉన్న అక్షరమే, దాన్ని పాటించినప్పుడు నువ్వు పొందుకునేది ఆత్మ చేత దేవుని వ్రేలతో నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టాను ప్రభువు చెప్తున్నాడు. నువ్వు బైబిల్ పెట్టి పోగొట్టేస్తావా? యేసయ్య ఏం పెట్టి పోగొట్టాడు? నేను దేవుని వ్రేలతో వెళ్ళగొట్టానని చెప్పన్నాడు. అవునా కదా? ఏంటంటే కొత్త చేస్తారండి. రోగిగా ఉన్నోడికి నెత్తి మీద చేసి ప్రార్థన చేయమని నూనె రాసి, వీళ్ళు దెయ్యం నోట్లో నూనె పోతారండి. అసలు ఎక్కడ లేదు బైబిల్లో. దెయ్యం పట్టిన నోట్లో నూనె పోసారా? ఎందుకు నాకు అర్థం కాదు. విశ్వాసం చేస్తున్నామలో ప్రార్థన తెలిపొద్దని ఉందా లేదా? తెలుసుకోండి. ఎందుకంటే తెలియని రీతిగా మాట్లాడినప్పుడు, చేసినప్పుడు దేవుడు ఒప్పుకోలా. పేతురు గవుక్కున నీకు కట్టేస్తాను, ఎలియా కట్టేస్తాను, మోషే కట్ట ఇక్కడే ఉన్నామని ప్రభువుని ప్రవక్తలతో సమానంగా పేతురు మాట్లాడినప్పుడు మేఘములో తండ్రి అని దేవుడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటే వినాలి. మీరు చూసారా, పాత నిబంధనలో వారు ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఆ గుడారం మీద, సొలొమోను మందిరం మీద కాదు, ఆ గుడారం మీద మొదటిగా మేఘము వచ్చి ఆవరించేది. ఆ మేఘం పైకి లేచినప్పుడు వీళ్ళు సదురుకుని బయలుదేరాలి. ఆ మేఘం నిలిచిన చోట వీళ్ళు ఆ గుడారం వేయాలి. ఆ గుడారంలో నుంచి, ఆ మేఘం కింద నుంచి ప్రభువారు నడిపించేవాడు, ప్రభువారితో మాట్లాడేవాడు. గుర్తుందా మీకు? హలో, గుర్తుందా? సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా మొదట ప్రత్యక్ష గుడారం మీద మేఘం వచ్చి ఆవరించేది. సొలొమోను మందిరం కట్టినప్పుడు తేజోమహిమతో మేఘం వచ్చి అక్కడ కమ్మినప్పుడు వారు ఆ వెలుగులో ఉండలేక వారు పారిపోయిన వారిగా ఉన్నారు యాజకులు. గుర్తుందా సంగతి? అన్ని రెఫరెన్స్లు చెప్పుకుంటూ పోవాలని నా వల్ల కదా. గుర్తుందా సంగతి? యేసయ్య బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా మేఘములో తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఉరిమింది అన్నారు కొంతమంది. అక్కడ మేఘంలో నుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడిన వాడిగా ఉన్నాడు. అవునా కదా? యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లాగ వెళ్ళారు? మళ్ళీ మేఘం మీదే ఆయన పరలోకమును కొనిపోబడిన వారిగా ఉన్నారు. ఆ మేఘము దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి, ఈయన్ని వెంబడించండి, ఈయన మాట వినండి, ఈయన్ని ఆరాధించండి. అదే చెప్పాడు. కొంతసేపటికి వాళ్ళు భయపడిపోయారు, ఆ మాట విని తట్టుకోలేకపోయారు, బోర్లా పడిపోయారు. ఈలోపు మోషే, ఎలియా వెళ్ళిపోయారు. ప్రభు మరలా పరలోకపు రూపాంతర స్థితి నుంచి మానవ శరీర రూపానికి మార్చబడిన వాడే ఉన్నాడు. వారిని తట్టి లేపాడు. వాడు సంభ్రమాచరణలతో నింపబడ్డారు. ఇక ప్రపంచంలో భూమి మీద బతుకున్నప్పుడు ఎవడో చూడలేంది వీరు మాత్రమే చూడగలిగింది ఏంటి? అదే రూపాంతరపు అనుభవం. రూపాంతరం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? రూపాంతరం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి?
చనిపోయి తిరిగి లేవడం, చనిపోయి తిరిగి లేచిన వాడు రూపాంతరం చెందడా? లాజరు చనిపోయి తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోయాడు, ఇప్పుడు తిరిగి మానవ దేహంతో లేవబోతున్నాడా? మహిమ దేహంతో లేవబోతున్నాడా? అప్పుడు రూపాంతరము చెందిన స్థితిలో లేపబడుతున్నాడా? యథాస్థితిలో లేపబడుతున్నాడా? పునరుద్ధానానికి రూపాంతరానికి తేడా ఏంటి? మన బైబిల్ వర్డ్స్ మనకే క్లారిటీ లేకపోతే ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏంటి పునరుద్ధానము అన్నప్పుడు చనిపోయిన మనిషి అంచె దినమున మరల ఏమంటే తిరిగి లేపబడమే. లేపబడినప్పుడు పరలోకపు మహిమా పోలికలోనికి మార్చబడితే అది రూపాంతరం చెందదు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ రూపం చూపించాడు? మనిషి చనిపోయి పరలోకం వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాడా? ఎలా వెళ్తాడు? వాడు ఇక్కడే రూపాంతరం చెంది వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? యేసు ప్రభు వారు ముందే రూపాంతరం అయిన తర్వాత ఎలా ఉంటాడో చూపించాడు, కానీ పునరుద్ధరణ అయిన తర్వాత సంపూర్ణంగా రూపాంతరం చెందిన వాడే ఉన్నాడు. శిష్యులు పునరుద్ధానం కంటే ముందే ఈ ముగ్గురు రూపాంతరం చూశారు. పునరుద్ధానం తర్వాత కూడా ప్రభువుని ఏమండి వారు కొనిపోబడ్డాన్ని వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఈ 12 మందికి ఉన్న భాగ్యం ఏంటంటే, 12 మందిలో ముగ్గురికి ఉన్న భాగ్యం ఏంటంటే, ఈ ముగ్గురు రూపాంతర అనుభవం చూశారు. ఈ ముగ్గురు పునరుద్ధారుడైన యేసును చూశారు, ఆయన గాయాలను చూశారు, ఆయన పరలోకమునికి మేఘంలో కొనిపోబడ్డం కూడా చూశారు. హల్లెలూయా. నేను అన్నాను ఇందాక, ఈ ముగ్గురునే దేవుడు కొండపైకి ఎందుకు తీసుకెళ్ళాడంటే వీరు ఎదిగిన స్థితిలో ఉన్నారు, వీరు ఎరిగి లోకానికి సమయం వచ్చిన ప్రకటించేవారుగా ఉంటారని చెప్పాను. అయితే దేవుని యొక్క ఈ స్థితిని గురించి సంపూర్ణంగా వివరించిన వారిలో ఈ ముగ్గురులో ఇద్దరే చెప్పారు, ఒక అతను చెప్పలా. ఎందుకు చెప్పలా? ఎక్కడ ముగ్గురు పేర్లు చెప్పండి, ఎవరెవరు ఉన్నారు? ఈ ముగ్గురులో ఇద్దరు మాత్రమే యేసు ప్రభు ఎవరి యొక్క దైవత్వం యొక్క ప్రత్యక్షత గురించి, తండ్రి మాట గురించి వీళ్ళు చెప్తారు. యాకోబు చెప్పలే. ఎందుకు చెప్పలా? ఆయన చచ్చిపోయాడు 12వ అధ్యాయంలో, చెప్పేదాకా లేడు. ముగ్గురిని తీసుకెళ్తే ముగ్గురులో ఒకడైనా యాకోబు దీని గురించి వివరించడానికి కానీ ప్రకటించడానికి కానీ అవకాశం లేకముందే చనిపోయిన వాడిగా ఉన్నాడు. కానీ ఈ పేతురు యోహానుకి అన్న తమ్ముడు యాకోబు చనిపోయాడు. ఈ పేతురు యోహాను మాత్రం వీరు మాత్రమే ప్రత్యేకంగా చూసిన ఆ అనుభవాన్ని లోకానికి సాక్ష్యంగా ప్రకటించిన వారుగా ఉన్నారు. ఒకసారి చూద్దామా? యోహాను పత్రిక, యాకోబు చచ్చిపోతే మరి యాకోబు పత్రిక రాసింది ఎవరు? యాకోబు చచ్చిపోయాడు అన్నా కదా, మరి యాకోబు పత్రిక రాసింది ఎవరు? ఇంత పట్టు వచ్చేస్తుంది బైబిల్ మీద మనకి. యాకోబు పత్రిక రాసింది యాకోబే. ఆ యాకోబు చచ్చిపోయిన యాకోబు కాదు, యేసు ప్రభు వారు తమ్ముడైన యాకోబు. అర్థమైందా నీకే? ఈ యాకోబు యేసు ప్రభు వారి తమ్ముడు. ఏది మరియమ్మ గారికి జన్మించిన సంతానంలో ఒకడైన యాకోబు. ఆ యోహాను తమ్ముడైన యాకోబు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన యాకోబు ఈ పత్రిక రాయలా. యాకోబు పత్రిక రాసింది ఎవరంటే యోహాను యాకోబులో యాకోబు అని చెప్పక. అదే తెలివితేటలు నాకు తెలుసు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి మాటలు చదవండి. జీవవాక్యం గురించి ఆది నుంచి ఏది ఉందో, ఏది విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, దేనిని తాకామో అది చెప్తున్నాం. జీవము కలిగించే వాక్యము, జీవము గురించిన వాక్యము, ఏది ఆది నుంచి ఉందో, ఏది విన్నామో, ఏది మా కళ్ళతో చూసామో,
ఏది పట్టుకున్నామో దాన్నే చెప్తున్నాం. ఆది నుంచి ఉన్న వాక్యం ఎవరు? జీవమై ఉన్న వాక్యం ఎవరు? వీరు కనబడిన వాక్యం ఎవరు? వీరు చూసిన వాక్యం ఎవరు? వీరు తాకిన వాక్యం ఎవరు? యేసు ప్రభువు వారు. ఈ పత్రికలో మొదటి మాటలో జీవవాక్యము గురించి అని అంటే యేసు ప్రభువు వారి గురించి మాట్లాడతాడు. ఇక్కడ చూడండి ఇంకేమంటాడు? ఆ జీవం ప్రత్యక్షమైంది. ఇంత మునుపు పరలోకంలో ఉన్న ఆ జీవము ఇప్పుడు భూమి మీద మాకు ప్రత్యక్షమైంది. చదవండి అక్క. తండ్రి యొద్ద ఉండి, తండ్రి యొద్ద ఉన్న ఆ ప్రత్యక్షతను నిత్య జీవనం మేము చూసాము. వీళ్ళు దేన్ని చూశారు? యేసు ప్రభు వారినే. తండ్రి యొద్ద నుంచి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారిని. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? మేము చూసాం, మేము విన్నాం. తండ్రి దగ్గర నుంచి బయలుపరచబడిన ఆ ప్రత్యక్షతను కూడా మేము చూసాం. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యంచు. అప్పుడు తండ్రి అని దేవుడు వచ్చి ఏం చెప్పాడు? ఈయన నా కుమారుడు, ఈయన వారితో కలపకండి, ఈయన మాట వినండి. ఎవరిలో నిత్య జీవం ఉంది? మోషేలోనా? ఎవరిలో నిత్య జీవం ఉంది? ఏలియాలోనా? యేసు ప్రభు వారిలో నిత్య జీవం ఉంది. దాన్ని తండ్రి ప్రకటించాడు, అది మేము కనుగొన్నాం. కాబట్టి అంటాడు చూడండి 3వ వచనంలో, చూసిన దానిని చూచాము, విన్నాము, దాన్నే మీకు చెప్తున్నాము. స్తోత్రం చెప్పు. మేము దేనిని చూచామో, దేన్ని విన్నాము, అదే చెప్తున్నాం. తండ్రితో కుమారుడితో మాకు సహవాసం ఉంది, మీకు కూడా సహవాసం కలగాలని కలిగేలాగా ఈ మాటలు చెప్తున్నామని యోహాను ఈ కొండ మీద ఉన్న అనుభవంలోని మర్మాన్ని ఈ పత్రికల్లో మొదటి మాటలోనే బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. కొంత అర్థమైందా? ఇంకొంత చెప్తాను రండి. కొంచెం ముందుకు వస్తే 2వ పేతురు పత్రిక ఉంది కదా, 1వ అధ్యాయము 12వ వచనం. ఉన్నాను. ఎరిగి నేను చనిపోయినా కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలు నేను జాగ్రత్త చేస్తున్నాను, రాసి పెడుతున్నాను, పొందుపరుస్తున్నాను. వీటిని బట్టి మీరు రేపుకోవాలని, వీటిని మీరు జ్ఞాపకం చేసుకొని దీనిలో స్థిరపరచబడాలని చెప్పి నేను వీటిని పొందుపరుస్తున్నాను, జాగ్రత్త చేస్తున్నాను. ఏంటంటే మాటలు చూడండి. చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ఎలా చెప్పలేదు మీకు యేసు గురించి? ఏదో కల్పించిన కథలతో, బుర్ర కథలతో, అనగనక కథలతో యేసు ప్రభు వారి శక్తి గురించి మేము అట్లా మీకు చెప్పట్లేదు. ఆయన రాకడ గురించి మేము అలా చెప్పట్లేదు. కల్పించిన కథలతో, ఏమండి ఉపమానాలతో, వేడితో మేము యేసు ప్రభు వారి శక్తి గురించి మేము చెప్పట్లేదు. మరి ఎలా చెప్తున్నావయ్యా పేతురు అంటే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, అనుశబ్దము మహాదివ్యమయము నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. వీళ్ళిరువురు వారు ప్రభువు యొక్క శక్తిని గురించి, తండ్రి యొక్క సమర్థతను గురించి, తండ్రి ఏదైతే తన కుమారుడిని సమర్థించాడో ఆయన దైవత్వం గురించి వీరు స్పష్టముగా ఆ శక్తిని చూచి విని ప్రకటిస్తున్నారు, పొందుపరుస్తున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన రాకడ, ఆయన శక్తి గురించి అని చెప్పని పొందుపరుస్తున్నారు. హల్లెలూయా. ఇంతవరకు అర్థం చేసుకున్నారా? కొంత మాట అన్నా ఏమండి, ఇంతవరకు అర్థమైందా విషయం? ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఏంటి, ఎందుకు మనకనంటే, ప్రభువు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో, ప్రభువు ఎలాగైతే రూపాంతరము పొంది అనగా పరలోకపు శరీరం ధరించుకున్నాడో,
ప్రభువు నమ్మండి, ప్రభువు రక్షకుడై ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా పునరుద్ధానములో పాలు పొందుకుంటాం. పునరుద్ధానములో రూపాంతరపు దేహములు మనం పొందుకునే వారంగా మార్చబడతామని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. మీకు అర్థమైందా? ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడయ్యి పరలోకానికి వెళ్ళక మునిపే పరలోకములో ఆయన స్థానం ఏంటో, స్థాయి ఏంటో, ఆయన జీవం ఏంటో తండ్రి మాకు బయలుపరిచినప్పుడు చూసాము, విన్నాము. అదే మీకు చెప్తున్నాం. ఇప్పుడు అది మనకు చెప్పేమంటున్నాడు, మనము ఆ మహిమలోకి మార్చబడతాం కాబట్టి కుమారుణ్ణి మీరు వెంబడించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఈ మధ్యాహ్నం ముందు నేను ప్రకటించిన వాక్యం ఏంటంటే, ఆయన మానవ దేహంలోకి వచ్చి మానవ దేహంలో జీవించి మానవ దేహంలో మరణించి తన పరిశుద్ధతను బట్టి ఎలాగైతే ఆయన పునరుద్ధానుడై లేచి పరలోకములకు వెళ్ళినప్పుడు మానవ దేహములో కాక రూపాంతరం పొందిన మహిమ శరీరంలో ప్రభు ప్రత్యక్షము ముందే చూపించాడో, మనమందరము కూడా ఆ ప్రభువుని వెంబడించినప్పుడు, ఆ పరిశుద్ధతను వెంబడించినప్పుడు, ఆయనలో మరణం వరకు కొనసాగినప్పుడు మనం మరణించిన ఖచ్చితంగా మనము కూడా పునరుద్ధానులం అవుతాం. ఖచ్చితంగా మనము కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక రూపమును, మరి ఒక పోలికను, దేహమును ధరించుకునే వారంగా మార్చబడబోతున్నాం. హల్లెలూయా. ఏమండి, సాధారణంగా మునగ చెట్టు ఉన్న చోట గొంగళి పురుగులు వస్తూ ఉంటాయి. ఆ గొంగళి పురుగులు దాని ఒంటి నిండా నూగు కలిగి ఉండి ఎవరు నన్ను ముట్టుకున్నా పట్టుకున్నా వాళ్ళంతా బొబ్బలో దురదలు వచ్చేలాగా, ఇతరులకి ఇబ్బంది కలిగించేలాగా, చూడ్డానికి అసహ్యంగా మట్టి మీద, నేల మీద, గోళ్ళ మీద, చెత్త మీద, ఆ బురదలో, మట్టిలో, బురదలో, చెత్తలో పాకుతూ ఉంటుంది. అదొక రోజు బాధపడిందంట, నా బతికేంటి ఇట్లా ఉంది, ఎవరు నన్ను దగ్గర ఇట్లా అసహించుకుంటున్నారు, నేను అందరికీ బాధ కలిగిస్తున్నాను, స్వతహాగా నేను ఎవరిని ముట్టుకోకపోయినా ఎవరు వచ్చి నన్ను ముట్టుకున్నా నేను బాధ కలిగిస్తున్నాను, నాదంతా నేలబారు జీవితం అయిపోయిందని చెప్పని అది బాధపడి ఏమండి ఈ జీవితం నాకు వద్దని చెప్పని వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటుందంట. ఎట్లా? తిండి తిప్పలు మానేసేసేసి గూడు కట్టేసేసుకుని అందులో తన యొక్క ఈ జీవాన్ని కొంచెం వదిలేసుకునేది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అది ఎప్పుడైతే గూడు కట్టుకుని ప్రత్యేకపరచబడి మునుపటిలాగా పాకకుండా తిరగకుండా లోకానికి వేరుగా ఉండి ఇప్పుడు గూడు కట్టుకునే స్థితిలో అలాగే ఉన్న తర్వాత కొన్ని దినాలకి దేవుడు దానికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, అది ఏడ్చిన ఏడుపుకి ఆ మునుపటి అసహ్యమైన ఇతరులకు బాధ కలిగించే దేహాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఒక నూతనమైన దేహంలోనికి మారేలాగా దేవుడు దానికి భాగ్యం ఇచ్చాడు. అదే రూపాంతరం చెందడం అంటే. రూపాంతరం చెందడం అంటే అదే గొంగళి పురుగు చీతాకోజలుగా మారింది. ఇదే నీ జీవం మహిమా శరీరంలోనికి మార్చబడుతుంది రూపాంతరం చెందడం. దాని కొరకు నువ్వేం చేయాలి? కాబట్టి నువ్వేం చేయాలి దాని కొరకు తగట కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడు, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాటలు. ఇప్పుడు ఎలాగైతే ఆ గొంగళి పురుగు వెళ్ళిపోయి సంపూర్ణంగా సూసైడ్ చేసేసుకుందో, సరెండర్ అయిపోయిందో, ఇక్కడ అంటాడు మీకు ఈ రూపాంతరం కావాలంటే సజీవ యాగముగా సంపూర్ణంగా నీకు నువ్వు అంతా దేవునికి సమర్పించుకో. ఏమండి, నీ శరీరాన్ని, ఈ మట్టి దేహాన్ని, ఈ మట్టి దేహంలో ఉన్న లోకపు పాపమును ఎవరికి సమర్పించేయాలి? ఇది నా జీవితంలో ఉన్న పాపమయ్యా, రోతయ్యా, అసహ్యమయ్యా అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి సంపూర్ణంగా ప్రభువుకి అర్పించాలి. ఆమేన్. దేవుని వాసనలు బట్టి బతిమారుతున్నాను, మీరు అలా చేయండి. సంపూర్ణంగా సమర్పించుకోండి, కొంచెం కాదు. నువ్వు రూపాంతరం చెందాలంటే సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇంకా చూడు ఏం చెప్పాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది
ఉత్తమము, అనుకూలము, ఆ, ఆ, ఆ. రూపాంతరం పొందడానికి మొదటి మెట్టు అంటే నీ మనసు మారు నూతనం అవ్వాలి. నువ్వు రూపాంతరం పొందడానికి మొదటి మెట్టు ఏంటి? నీ మనసు మారి నీ పాతదైన పాప సంబంధమైన అసహ్యమైన రోతదైన ఆ మనస్సు మారి నూతనమైనదిగా మార్పు చెందినప్పుడు రూపాంతరంలో మొదటి మెట్టుకు వస్తాం. దాన్నే మారు మనసు అని పిలుపుతాం. ఎవరికి మారు మనసు వచ్చిందో వాడు లోక మర్యాదను అనుసరింపడు. ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని వెంబడించడానికి మారు మనసు పొందినోడు వెంపట్లాడతాడు. ద బెస్ట్ ఉత్తమమైంది, అనుకూలం, దేవునికి ఏది పర్ఫెక్టో, ఏది కోరుకున్నాడో అనుకూలము, సంపూర్ణం, ఏది కంప్లీట్ ఇచ్చిందో దానిని పరీక్షని తెలుసుకోవడానికి మారు మనసు పొందినోడు వల్ల అయింది. హల్లెలూయా. మీకు ఈ మాట అర్థమైందా? దేవుని యొద్దకు వచ్చిన మనము, సంగమునకు వచ్చిన మనము నేటికే అనేక విషయాల్లో లోక మర్యాదను అనుసరిస్తున్నాం. లోక మర్యాదను అనుసరించినంత కాలము, లోకపు మార్గాలలో విధానాల్లో ప్రభువుని వెంబడించినంత కాలము నువ్వు రూపాంతరము చెందడానికి అర్హుడుగా ఎంచబడలేవు. మరి ఉత్తమమైంది ఏంటో, అనుకూలమైంది ఏంటో, సంపూర్ణమైంది ఏంటో తెలుసుకోవాలంటే ముందు నీ మనస్సు మారాలి. లోక సంబంధమైన మనస్సు మారాలి, శరీరానుసరమైన మనస్సు మారాలి, పాప సంబంధమైన మనస్సు మారాలి, సాతానుకి లోబడిపోయే మనస్సు మారాలి. నూతన పరచబడి సంపూర్ణంగా దేవుడిని సమర్పించుకోవాలి. అప్పుడు నిన్ను ఉత్తమమైన మార్గం నడిపిస్తాడు. అప్పుడు నిన్ను సంపూర్ణమైన మార్గం నడిపిస్తాడు. అప్పుడు నిన్ను పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. మనమేమో కొంచెం మారితే కొంచెం మారు. ఏమండి? నువ్వు సంపూర్ణంగా మార్పు చెంది ప్రభువా నీ చిత్తం ఏదో నాకు బయలుపరిచి అన్నప్పుడే మార్పు చెందిన వాళ్ళకి ఆయన ఉత్తమమైన వాటిని బయలుపరిచి ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు, ఆకాశంలో ఒక మాట అన్నాడు, మరియా ఉత్తమమైంది ఏర్పరచుకుంది. మరి మార్తా ఇద్దరూ ఒకరినే సేవించినట్లుగా, ఒకరిని ఆరాధించినట్లుగా ఇద్దరు గృహంలోకి పిలిచారు. ఒకరు మాత్రం లోక మర్యాదను అనుసరిస్తున్నారు, ఒకరు మాత్రం తన మనసు మార్చుకుని ప్రభు పదాలకు కూర్చున్నారు. అప్పుడు ఈ వ్యక్తిని అన్నాడు, ఇప్పుడు ఉత్తమమైంది ఏర్పరచుకున్నాడు. ఒకరి మనసేమో లోక మర్యాదను అనుసరించింది. ప్రభు నా ఇంటికి వచ్చాడు, ఏముండి పడతావు, ఏం చేద్దాం ఎలాగా లోక మర్యాదలో పడిపోయింది. ఈవిడు మాత్రం ప్రభు ద్వారా నేనేం నేర్చుకోవాలని ఆయన పాదాల దగ్గర పడిపోయింది. మార్పు చెందిన వారికి ఉత్తమమైనవి వస్తాయి. లోక మర్యాదను అనుసరించే వారికి ఉత్తమమైనవి ఎక్కడి నుంచి వస్తాయి? నీకు అర్థమవుతుందా? మొదటి మెట్టు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వస్తే ప్రభువు నీకు ఉత్తమమైనది ఇస్తాడు. దానికంటే ముందు నీ పాప శాప సంబంధమైన జీవితాన్ని తన రక్తంలో కడిగేవాడిగా ఉన్నాడు. మారు మనసు పొందిన వ్యక్తి ప్రభువుని అడగాలి, నీ రక్తంలో నా గతాన్ని, నా పాపాన్ని కడిగయ్యా అని అడగాలి. ఎందుకంటే పాపాన్ని లోకంలో తీసివేసేది ఏదీ లేదు. పాపములో ఉండి చనిపోయిన వాడు పునరుద్ధానంలో రూపాంతరంలో పాలు చెందలేడు. వాడు తీర్పు కొరకైన పునరుద్ధానంలో ఉంటాడు తప్ప మొదటి పునరుద్ధానంలో ఉండలేడు. యేసయ్య నీవు కూడా రూపాంతరం చెంది ఆయనతో పాటు పరలోకంలో ఉండేలాగా మొదటిగా నీకు ఇచ్చిన మార్గం ఏంటనంటే నీ మనస్సు మార్చుకుని రూపాంతరపు అనుభవాన్ని భూమి మీద ఉన్నప్పుడు పొందుకుంటాం, హృదయంలో పొందుకుంటాం. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు మనకిచ్చిన మార్గం ఏంటంటే ఆయన రక్తంలో కడగబడాలి. మారు మనసు పొందిన వ్యక్తి, మనసు మార్చుకునే వ్యక్తి ప్రభువుని క్షమాపణ అడగాలి. ఎందుకంటే గొర్రెల యొక్క, కోడెల యొక్క రక్తంతో సంపూర్ణంగా మానవుడికి సిద్ధి కలగట్లేదని, క్షమాపణ కలగట్లేదని తన రక్తం అంతా ఆఖరి బొట్టు వరకు కార్చాడు. అర్జెంటుగా హాస్పిటల్కి ఎవరన్నా బాగోల ఒక బాటిల్ రక్తం ఎత్తామంటే ఎంతమంది ముందుకు వచ్చేస్తారు? నేనైతే ఎవను ఎత్తారు.
2 బాటిల్ అంటే 3 బాటిల్ అంటే నేను తీసుకుంటే ఎత్తవు పొందు 3 బాటిల్ అమ్ముకుంటా బ్లాక్లో వెళ్ళి. ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన దేహంలో నుంచి ఎందుకు కార్చాడు అనంటే, ఈ పాప సంబంధమైన నీ హృదయము సంపూర్ణంగా నవీకరించబడాలి, నూతనపరచబడాలంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడితే తప్ప అది నూతనమైనదిగా మార్చబడుతుంది. ఆ పాపాలు సంపూర్ణంగా క్షమించబడవు. నీవును ఆయన వలే మార్చబడుటకు ఆయన నీకు ఇచ్చిన సాధనం ఏంటయ్యా అని చెప్పానంటే, ఏమండి, తన రక్తము నీకు దారిపోసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పొచ్చు కదా. ఆయన రక్తాన్ని దారిపోసిన దేవుడు స్నానం చేసిన వాడు కాళ్ళు తప్ప మరేం కడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పని ఆయన రక్తం తర్వాత వాక్యం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకే సంఘంతో అంటాడు, ముడతైనా మచ్చైనా డాగైనా లేకుండా అమ్మా నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యం అనే ఉదకాన్ని సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే పరలోకపు పోలికలోనికి మార్చబడటానికి, పరలోకపు స్థితిలోకి మార్చబడటానికి ఆయన మారు మనసు పొందిన వాడికి మనసు మార్చుకుంటూ తన రక్తంలో శుద్ధి చేస్తున్నాడు. ఇంకా కల్మషం తోచదు, అపరాధ భావం రాదు. నీ అంతరంగం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నూతనపరచబడుతుంది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నీవు మరణం వరకు ముడత మచ్చ డాగు లేకుండా ఉండాలని చెప్పని ఆయనంట సంఘానికి వాక్యం అనే ఉదకాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. రక్తంలో కడగబడాలి. ఆయన వాక్యములో ఎల్లప్పుడూ కూడా మన మానవులో ఇంకా మట్టి దేహంలో ఉన్నాం కాబట్టి అప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని అవిధేయతలకి, కొన్ని పొరపాట్లకి వెళ్ళినప్పుడల్లా వాక్యం నీతో మరలా మాట్లాడినప్పుడల్లా నువ్వు దాన్ని శుద్ధీకరించుకుని ఏవండి నువ్వు నిర్దోషముగా, పరిశుద్ధముగా, నిష్కలంకంగా మార్చబడాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. నా శరీరం తిని అంచె దినమున నేను వాడిని లేపుతాను. చూసారా, తన రక్తమునిచ్చాడు, వాక్యమునిచ్చాడు. ఆ తర్వాత నువ్వు అంచె దినమున లేచి పునరుద్ధానములో రూపాంతరం చెందాలని ఆయన తన దేహమునే నీకు ఇచ్చాడు. నా శరీరము తినండి, నా రక్తం త్రాగండి. అంచె దినమున నేను వాడిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన నాయందును. చూడండి, ప్రభువు నిన్ను కూడా పునరుద్ధానమందు రూపాంతరము చెంది పరలోకంలో ఉండాలని నీ కొరకు ఈ భూమి మీద ఆయన నీకు ఇచ్చిన భాగ్యము, ఆయన నీకు ఇచ్చిన కృపను ఒకసారి చూడు. మారు మనసు పొందమని మారు మనసును ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం దగ్గరకు వచ్చిందని మారు మనసు పొందిన వారు క్షమాపణ కొరకే రక్తం కాచాడు. వారు శుద్ధీకరించబడి ఎల్లప్పుడూ యోగ్యంగా మారడానికి వాక్యమునిచ్చాడు. ఏమండి, వారి యందు నిలిచి ఉంట కొరకే శరీరాన్ని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి ప్రభు మనకి? ఎందుకు? ఇవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలా? ఇవన్నీ భూలోకంలో ఏమైనా తెచ్చిపెట్టాయా? మారు మనసు కానీ, ఆయన రక్తం కానీ భూలోకంలో ఏమైనా తెచ్చిపెడతాయా? భూలోకంలో ఏమైనా తెచ్చిపెడతాయంటే పాప భారం మన మీద నుంచి తొలగిస్తాయి. శాప మూలంగా వచ్చిన నష్టాన్ని భౌతికంగా లేకుండా చేస్తాయి. మిగతా ఆశీర్వాదం అంతా కూడా నువ్వు పునరుద్ధానం పొందుకున్నప్పుడే దక్కేది. హల్లెలూయా. ఆయన కాచిన రక్తం దేని కొరకు? నువ్వు పునరుద్ధానంలో ఉండాలని. ఈ లోక భోగభాగ్యాల విషయం కాదు. నువ్వు పునరుద్ధానంలో ఉండాలని, రూపాంతరం చెందాలని. ఆయన వాక్యం ఇచ్చాడు ఎందుకు? నువ్వు నిర్దోషంగా ఉండి ఆయన నిలవబడాలని చెప్పి ఆయన తన దేహాన్ని ఇచ్చి ప్రతి నెల మనం జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం మన చేతికి ఇచ్చింది ఎందుకు? అది తీసుకున్నప్పుడంట ఆయన యందు మనం ఉంటామంట, మన యందు ఆయన ఉంటాడంట. మనం చనిపోయిన అంచెదినమున మనల్ని లేపుతాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం.
అంతేకాదు ఆయన మనకు తన ఆత్మను కూడా అనుగ్రహించాడు. పాత నిబంధన కాలంలో కేవలం అప్పుడప్పుడు మాత్రమే ప్రవక్తల మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే పరిశుద్ధ కొరకే జీవించామని తీర్మానం తీసుకున్నారో వారిని బలపరచు కొరకే వారితోనే ఉంటానని క్రీస్తు మూలంగా వాగ్దానం చేసిన వాడే ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇవన్నీ మనకి. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడు? ఈ కొత్త నిబంధనకు ఈ భాగ్యములన్నీ దేని కొరకు ఇచ్చాడు? దేని కొరకంటే నువ్వు మరణించిన తర్వాత మొదటి పునరుద్ధానములో రూపాంతరము చెంది మహిమ శరీరం ధరించుకుని ప్రభువు రాగైతే తిరిగి లేచి వెళ్ళిపోయాడు, అలాగ మహిమ శరీరంతో ఆయన చేరుకునే స్థితి భాగ్యం నీకు రావడానికి ఈ ధన్యతలన్నీ కొత్త నిబంధనలో మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేని చేత మారుతున్నామంట? ఆత్మ చేత ఆ పోలిగ్గా మారుతున్నాం. ఏ పోలిగ్గా మారుతున్నాం? ప్రభువు పోలిగ్గా మారుతున్నాం. ప్రభువు పరలోకంలో భౌతికంగా చూడడానికి ఎలాగుంటాడో భూమి మీద మనం అలా ఉన్నాం, కానీ ప్రభువు యొక్క దైవత్వ పోలికను మనము ఏదోలోనే కోల్పోయాం. క్రీస్తు మూలంగా, క్రీస్తు రక్తం మూలంగా ఆ దైవత్వపు పోలికలోనికి మనల్ని మరల్చడానికి ఆయనంట ఆత్మను మనం అనుగ్రహించి ఆత్మ మూలంగా మరలా ఆ పోలికలోకి మారుస్తున్న వాడుగా ఉన్నాడండి. హల్లెలూయా. ఏమండి, పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మోషే కొండ మీదకి వెళ్ళి 2వ ఉపవాసాలు చేసి దిగి వచ్చినప్పుడు దేవుని మహిమ వెలుగుతో కిందకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆ వెలుగుని ఎవరూ చూడలేకపోయారు. కానీ అది ఎవరూ చూడలేకపోతున్నాడు, మొహం మీద ముసుగేసుకుని వచ్చాడు. కానీ ఆ మహిమ తగ్గిపోయింది. కొత్త నిబంధనలో ప్రభువు మనకిచ్చే మహిమ అంతకంతకు ప్రకాశించేది. అది నిత్యము మనల్ని పరలోకంలో అదే వెలుగుతో ఉంచేది. ఇది కొత్త నిబంధనకు తరిగిపోని మహిమ. ఈ మహిమ మన జీవితంలో మార్పు చెందిన ఆ సీతాకోకశిలకి ఎలాగైతే సంతోషం కలిగించుద్దో, మార్పు చెందిన స్థితి దేవుని మహిమ నీలో అనేకులు కనపడాలి. ఆత్మదేవుడు వచ్చి వెళ్ళిపోతే ఎప్పుడో ఒకసారి మహిమను చూస్తాం, కానీ ఆయన నిత్యము మనలోనే ఉండేలాగైతే మనలో ఉన్న ఆయన ఆత్మను బట్టి లోకము ప్రభు యొక్క మహిమని అంత ఎక్కువగా మనలో చూడాలి. నువ్వు మొదటి పునరుద్ధానంలోనూ రూపాంతరంలోనూ ఆయన పోలిక ధరించుకుంటకి ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉన్నమాట సత్యం. ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు అన్నమాట సత్యం. ఆయన పరలోకానికి మార్గం అయి ఉన్నాడు అన్నమాట సత్యం. ఆయన మరణించిన మాట సత్యం. ఆయన వెంబడించాలనే సత్యం. ఆయన వెంబడించమని ఆయనలో జీవం ఉందని తండ్రే మాకు చెప్పాడని పేతురు ప్రకటిస్తున్నాడు, యోహాను ప్రకటిస్తున్నాడు. అదే ప్రకటన ఇది మనము కలిగి ఉంటున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రకటించే వారంగా ఉన్నాం. ఏమని? యేసు ప్రభు వారి సత్యం, యేసు ప్రభు వారి మూలంగానే పరలోకానికి మార్గం. ఆయన మరణించి పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన యందున్న మనము కూడా పునరుద్ధానంలో పాలు పొందుకుంటాం. అలా పొందుకోవాలంటే ఇదిగో మొదట మన మనస్సు మారి రూపాంతరం చెందాలి, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. నీకు పునరుద్ధానంలో పాలు కావాలా? నీవు రూపాంతరము చెంది పరలోకపు ఆ మహిమలో నిలవాలా? నీకు అన్నిటికంటే మొదట నీ మనస్సు మారి పాప సంబంధమైన మనస్సు నుంచి, లోకాచరణం అనుసరించే మనస్సు నుంచి మనస్సు మారి నూతనం అవ్వాలి, నూతనపరచబడాలి, సమర్పించుకోవాలి. క్రీస్తు రక్తాన్ని ఆహ్వానించాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ఆ పిదప నిత్యము మరణం వరకు వాక్యముతో స్నానం చేస్తూ ఉండాలి. నిత్యము ఆయన శరీరంలో పుచ్చుకుంటూ ఉండాలి. వారిని లేపుతానన్నాడు, వాగ్దానం చేశాడు. ఆయన ఆత్మచేత ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఉండాలి. హల్లెలూయా.
నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పోలికను ధరించుకుని జీవించి ఒకవేళ రాకడ ఆలస్యమే నువ్వు మరణిస్తే ఒక రోజున కడమూర బ్రోగినప్పుడు మొదట నువ్వు పునరుద్ధానం చెందుతావు. పునరుద్ధానం చెందిన నీవు మహిమ దేహంలో రూపాంతరం చెందుతావు. పునరుద్ధానం అంటే చనిపోయిన వారు తిరిగి లేవడం, రూపాంతరం అంటే మునుపటి శరీరం విడిచి మరొక శరీరం ధరించుకోవడం. నువ్వు మరణించి తిరిగి లేచినప్పుడు ఈ దేహంలోంచి బయటకు వస్తావా? నీ ఆత్మ మరొక శరీరం ధరించుకునిద్దా? మా ఆ స్థితిని కలగాలి. వారు చూశారు, వారు అనుభవించారు, వారు ప్రకటిస్తున్నారు. అయితే ఆ సత్యము మనకి ప్రకటించబడుతున్నప్పుడు మనము దాని కొరకైన భక్తి చేయవలసిన వారంగా ఉన్నాం. చూడండి, ఆ భక్తిలో మరొక విషయం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో మాట చెప్తుంది. చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఏ విధము చేతైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలని చూడండి, ఏం కావాలంట పౌలు గారికి? ఏ విధము చేతైనా ఎట్లాగైనా మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగాలి. అదే భక్తి అంటే టార్గెట్. ఏ విధంగానైనా ఎలాగైనా ఏం కావాలి? మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కావాలి. బతుకున్నప్పుడే ఆ బలముని అనుభవించాలి. నా ఆత్మలో బతుకున్నప్పుడే విశ్వాసం ఉందండి నాకు పరలోకి వెళ్తామని కాదు. నేను బతుకున్నప్పుడే నా ఆత్మలో పునరుద్ధాన బలం ఎట్టంటుందో, నా ఆత్మ ధరించుకోబోయే స్థితి ఎలా ఉంటుందో నేను బతుకున్నప్పుడు అనుభవించాలి. దానికోసం సమస్తం నష్టగా పెంటగా ఎంచుకున్నాను. ఏమండి, ఈ భూమి మీద పరలోకాన్ని సిద్ధపరచబడబోయే ముందు ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా అగ్ని చేత పరీక్షించబడేదిగా ఉంటుంది. పరీక్షించబడకుండా ఎవరు కూడా పునరుద్ధానంలో పాలు పొందుకోలేరు. ఆ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 పేతురు పత్రిక తర్వాత చదువుకోండి. ప్రభువును బట్టి మనకు అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం మనకుంది. పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం అక్షయమైంది, అప్పటికి క్షయమైపోదు. నిర్మలమైంది, అందులో ఏ లోపం కనబడదు. వాడబారింది, కొంచెం కూడా దాని సొగసు స్వరూపము సామర్థ్యం ఆనందం తగ్గదు. అలాంటి స్వాస్థ్యం మనకు పరలోకంలో ఉంది. దీన్ని చెప్పినప్పుడు మీరు ఆనందిస్తున్నారు, కానీ అవసరం బట్టి శోధనలు ఉంటాయి. నువ్వు ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే, ఆ రూపాంతరంలో పాలు కావాలంటే ఏముంటాయంట? అవసరం బట్టి నానా విధమైన శోధనలు ఉంటాయి. ఆ శోధనలో నిలిచిన వారికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత వస్తాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమొస్తాయి అంట? మెప్పు, మహిమ, ఘనత. స్తోత్రం చెప్పు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్టేజ్లో ఉన్నావు? నువ్వు లోక మర్యాదను అనుసరించకుండా పూర్తిగా దేవుని మర్యాదను అనుసరిస్తూ మనస్సు మారి రూపాంతరం చెందావా? సంఘానికి ఎన్నో రోజులు వస్తావు కానీ ఒప్పుకుని పాపక్షమాపణ పొందుకుని ఏమండి రక్తంలో కడగబడి బాప్తిసం పొందావా? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారంట. వాళ్ళు పునరుద్ధానంలో ఉంటారు. నమ్మని వాడికి శిక్ష వచ్చిందంట. అయితే ఏమంటారు? మీరు బాప్తిసం పొందుకుని ఏం భక్తి చేస్తున్నారు? బాప్తిసం పొందుకుని పాపం చేసేవాడికి శిక్షే, పొందుకొని నీకు శిక్షే, కానీ వీడి కృపన్న ఉంటుంది. రక్షణ పొందుకున్నవాడికి పశ్చాత్తాపడితే కృపన్న ఉంటుంది. నువ్వు బాప్తిసం పొందుకోకుండా ఎన్నాళ్ళు మందిరంగా వచ్చే ఉపయోగం ఏంటి? ఎక్కడ ఆగిపోయావు? మారు మనసు పొందేవా? బాప్తిసం పొందేవా? క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొందేవా? వాక్యమును పట్టుకు శుద్ధి చేసుకుంటున్నావా? ప్రభుభావంలో యోగ్యంగా చేయవేస్తున్నావా? ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడుతున్నావా? ఆత్మచేత శరీరక్రియలు చంపుకుని ఆయన పోలికలోనికి మార్చబడుతున్నావా? ఏం జరుగుతుంది మన భక్తిలో? నిద్రపోవద్దు. ఏం జరుగుతుంది మన భక్తిలో? ఏమండి, ప్రభువు వారి కనులెదుట రూపాంతరం చెందిన సంగతిని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఈ దేహంలో నుంచి మహిమా దేహంలోనికి ఆయన మారినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలే వెలిగిందంట. ఆయన వస్త్రములు ఏ చాకలి చలువు చేయలేనంత తెల్లవిగా కనబడ్డాయంట. ఏమండి,
మరి అది చూసి ఆశ్చర్యపోయారు. రూపాంతరము చెందబడతాం ఏమండి యేసు ప్రభు వారి తర్వాత ఆయన శిష్యులకే. అదే మహిమలోకి మారడం, ఆయన ఎలాగున్నాడో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం అలాగే మారే స్థితి ఆయన బిడ్డలకు మాత్రమే దక్కే భాగ్యం. హల్లెలూయా. అక్కడ ఆ కొండపైన 2 వర్గాలు కనిపించారు. ఏంటి 2 వర్గాలు అంటే, ఒకటి పాత నిబంధన కాల భక్తులు, 2 కొత్త నిబంధన కాల భక్తులు. ఆ కొండ మీద ప్రభువు ఉన్నారు. ప్రభు వారి దగ్గర పాత నిబంధన భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన భక్తులు ఉన్నారు. 2 భక్తులు ఉన్నారు. అదే కొండపైన మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. మోషేనేమో మరణించిన తర్వాత పునరుద్ధానం చెందే వారికి సాదృశ్యంగా ఉంటే, ఏలియా అని మీరు చెప్పారు ఇందాడ, మరణించకుండానే రూపాంతరం చెందే వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మరణించని వారికి ఇక పునరుద్ధానం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా రూపాంతరమే. మరణించిన వాడు పునరుద్ధానుడై పునరుద్ధానం నుంచి రూపాంతరం చెందుతాడు. భూమి సజీవులుగా ఉన్న మనం రెప్పపాటులో, క్షణమాత్రంలో, కడబోరం రోగంగానే రెప్పపాటులో రూపాంతరం చెందుతాం, మార్పు చెందుతాం, రెప్పపాట్లు అయిపోతాయి. స్తోత్రం చెప్పు. అక్కడ కొండ మీదకి వచ్చిన ఇద్దరు 2 విషయాలు సూచిస్తున్నారు. ఆయన యందు మరణించిన వారు ఆ రూపాంతరం చెందుతారు. ఆయన యందు మరణించకుండానే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనలో ఉన్నవారు రెప్పపాట్లు రూపాంతరం చెందుతారు. ఇరువురు రూపాంతరం చెందుతారని అక్కడ ప్రత్యక్షత వారి ఎదుట కనపరిచిన వాడిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం గమనించుకో, దినములు గడిచిపోతాయి, రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. ఖచ్చితంగా ఒక రోజున మన మరణం మనల్ని ఆవరించింది. అప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే మనసు మారు రూపాంతరం చెందితే, పౌలు వల్ల ఇక్కడే రూపాంతర అనుభవం ఎరగాలని చెప్పని ఎలాగైనా పునరుద్ధానం కావాలని తపన పడిన బిడ్డగా ఉంటే, నువ్వు రక్తంలో కడగబడిన బిడ్డగా ఉంటే, నువ్వు నిర్దోషము నిష్కలంకమైన సంఘముగా మార్చబడి ఉంటే, ఆత్మచేత ఆయన పొలుకులకు మార్చబడి ఉంటే, ఆయన ఒక రోజున వచ్చినప్పుడు ఆ కొండ మీద ఉన్న మోషే ఎలాగైతే ఎవరిని మరణించిన తర్వాత పునరుద్ధానములో రూపాంతరం ఉన్నాడో, నీవు కూడా ఖచ్చితంగా పునరుద్ధానములో రూపాంతరం చెంది ప్రభు రాజ్యం చేరే బిడ్డగా మార్చబడతాం. హల్లెలూయా. ఎంతసేపు భూ సంబంధమైన భక్తేనా? ప్రభువుని దేని కొరకు పిలిచాడు, ఆయన దేని కొరకు మరణించాడో దాని గురించి ఈ మధ్యాహ్నం మంది ఒకసారి ఆలోచించు. రూపాంతరము చెందేటటువంటి క్రియలు, భక్తి మార్గమును వెంబడించు. ఆయన వచ్చినప్పుడు మనందరినీ తీసుకుని పోతాడు. మనందరం రూపాంతరంలో పాలు పొందుకుంటాం. మనందరం ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాం. అటు కృపటి భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి.